నిర్మించే రామాలయం శంకుస్థాపన తేదీని 2-3 రోజుల్లో వెల్లడిస్తానని తెలిపారు డిప్యూటీ స్పీకర్ ట్రిప్లా. ఆకువీడు మున్సిపల్ మీటింగ్లో నిర్మాణానికి నిర్ణయం జరిగిందన్నారు. కలెక్టర్కు ప్రతిపాదనలు పంపామని, అక్కడి నుంచి అనుమతులు రాగానే మిగతా పనులు చేస్తా ఉన్నారు. మే మొదటి వారంలో శంకుస్థాపన ఉండొచ్చన్నారు రఘురామ కృష్ణరాజు. నరసాపురంలో పాస్టర్ గంటా జాన్ ఇంట్లో డబ్బులు దొరకడం ఇన్కమ్ ట్యాక్స్ వ్యవహారం కాదని, ఇందులో క్రైమ్ యాంగిల్ ఉందని ఆరోపించారు. దీనిపై ప్రభుత్వం దర్యాప్తు చేపట్టాలని కోరారు ట్రిప్లా. చెప్పడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఆకివీడు రామాలయం నిర్మించాలి అని అనుకున్న తర్వాత మధ్యలో జడా శ్రావణ్ కుమార్ గారు ఆయన ఒక ముగ్గురిని సమావేశపరిచి వారితో మరి ఏదో ఫ్రీగా చేసి పెడతాను అని అనుండొచ్చు. సో మొత్తం మీద హైకోర్టులో గత వారం లంచ్ మోషన్ మూవ్ చేసి ఏదో స్టే తీసుకుందామని ఒక ఎత్తు వేయటం జరిగింది. మరి అది భలే ఎత్తు చివరికి చిత్తుగా మారి స్టే ఇవ్వనప్పటికీ స్టే వచ్చిందని చెప్పి ఏదో కొన్ని ఛానల్స్ వాళ్ళు వేసుకుని సంబరపడ్డారు. సరే, అదంతా గత వారం గడిచిన గతం. ఇప్పుడు ఆయన వాదనల మేరకే మరి అప్పటికే మనం ఒకరోజు ముందు అప్లై చేసున్నాం మున్సిపాలిటీలో అనుమతి కోసం. మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశం ఈరోజు జరిగింది. హ్యాపీ, ఈరోజు తొలి క్లియరెన్స్ వచ్చింది. త్వరలో ఫైనల్ క్లియరెన్స్ కూడా తీసుకొని రామభక్తులందరికీ నేను కొద్ది రోజుల్లో 3-4 రోజుల్లో శంకుస్థాపన తేదీ తెలియచేయగల వాడను. సో